దానికి 12 crores కావాల్సి వస్తుంది సార్. 60 lakhsలో టీఆర్ తరఫున 8 works శాంక్షన్ అయ్యాయి సార్. ఆర్డబ్ల్యూఎస్ తరఫున 10 works శాంక్షన్ అయ్యాయి సార్. ఏం చేయండి సార్, వర్క్స్ ఏం చేయండి సార్. బియ్యంలో 6 workలు వచ్చాయి సార్. ఆంధ్రప్రదేశ్లో 15 workలు ఉన్నాయి. సో ఇవి ఒకటి కూడా చేయలేదు కొన్ని గ్రామాల్లో ఇంతవరకు మార్చలేదు. మళ్ళా మనం ఆ గ్రామాలకు వెళ్తున్నాం. అది ఎస్ఎస్టీ గ్రామాలకు ఏమేమి అడగదు, సేమ్ ఏమేమి ఎస్ఎస్టీ గ్రామాలకు నేను ఆఫ్ చేస్తాను మార్చామని చెప్పి నాకు చెప్పాడు, నీకు చెప్పాడు, ఎస్సీ గారు చెప్పాడు, క్రిస్టియన్ చెప్పాడు. ఎలా చేయాలి? అందరికీ నమస్కారం. నేను విద్యుత్ ఏడి పేరు చంద్రనాయక్. మా పరిధిలో పిచ్చాడు, నాగల, సత్యవేడు, వరదాయపాలెం ఈ 4 మండలాలు తర్వాత చెరువి పారిశ్రామిక కేంద్రం మా పరిధిలో ఉన్నాయి. ఇక్కడ మెయిన్ సమస్య ఇంత మునుపు జరిగినటువంటి కొన్ని షిఫ్టింగ్ ఈ లైన్లు లెవెల్ కెవి లైన్ కానీ ఎల్టీ లైన్లు కానీ ఆ లైన్ల కింద ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాము. డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం అయితే ఆ కన్జ్యూమర్ పే చేయాలని చెప్పేసి ఉంది. ఎస్సీ ఎస్టీ గ్రామాలకు కొన్ని ఎస్టిమేట్లు శాంక్షన్ పంపించాం సార్. ఆ ఎస్టిమేట్లకు తగిన మంజూరు చేసిన వెంటనే ఆ మెటీరియల్ కానీ ఇంతవరకు మాకు మంజూరు చేయలేకపోవడం సార్. ఇప్పుడు మీ ఆదేశాల ప్రకారం మీరు ఎస్సీ గారితో కానీ సీఎండీ గారితో మాట్లాడిన తర్వాత మీ ఆదేశాల ప్రకారం ఇప్పుడు పెండింగ్ మెయిన్ మదనం పేరు టీపీ కోట మేజర్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అవి నిధులు కానీ మంజూరు చేసేయాలని దాన్ని కంప్లీట్ చేస్తాం సార్. ఏ నిధులు కూర్చున్నామంటే ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఆరంభ కాబట్టి ఇప్పుడు ఎత్తుకునే రోడ్లు కంప్లీట్ చేసాము. రిమైనింగ్ ఉండేదాన్ని ఇప్పుడు మీరు ఈ చెప్పి చెప్పి సీకేపీ చాలా అవసరం. 4 సార్లు టెన్షన్ కొట్టుకుంది. చెప్పండి రాష్ట్ర కలెక్టర్ మీటింగ్ సీకేపీ ఈ బ్రిడ్జెస్ కూడా కొన్ని బ్రిడ్జెస్ అంతా కూడా చేయలేకపోతున్నాము. అది కూడా పెట్టి చేయండి. 2 రోజులు కలెక్టర్ మీటింగ్ పెట్టున్నాము. ఈ వర్క్స్ పైన పెండింగ్ ఉన్నటువంటి రోడ్స్ పైన అది కంప్లీట్ చేస్తే మనకి ఇబ్బంది పెడుతుంది. ఏ రైతు కూడా ఇబ్బంది పెట్టవద్దండి, ఎవరు ఇబ్బంది పెట్టండి. ఏదో ప్యాకింగ్ కూడా గోల్మాల్ చేసుకొని కరెంట్ ఛార్జ్ కూర్చాడు. ఏదో నాకు చెప్పండి, కరెంట్ ఆఫ్ చేసినట్టు కానీ రాత్రి చేస్తే ఇమీడియట్గా కాపు వేసాడు. కానీ ఇలా ఉంటే మీడియా ఎట్లా అంటే ఆ పరిస్థితులు ఎవడో ట్రాన్స్ఫర్ ఆఫ్ చేసేస్తే అది గుడికి ఆఫ్ చేసి వేసాడు. ఎలా నేను ఏంటి ఫోన్ చేసి ఏంటండి ఆడికి ఇమీడియట్గా ఏం చెప్పాడు. అది అక్కడ కావాలని ఆఫ్ చేసి నాశనం చేసుకున్న దగ్గర దానికి ఎంత పైన పెట్టారు. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దండి. మనకు ప్రజలు మిమ్మల్ని తింటారు, నన్ను తింటారు. మిమ్మల్ని ఫస్ట్ మనం రెండోసారి మళ్ళీ గ్రామస్తులు తింటారు. కొంచెం మీరు అప్పటి నుండి మన కాన్ఫరెన్స్లో మీరు శక్తులకు సహకరించడానికి ఉద్దేశం చేసుకోండి. కూర్చోండి. పెద్దల గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, 7 మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు. నా పేరు మదన గోపాలు. నేను ఎగ్జిక్యూటివ్ ఇరిగేషన్ డివిజన్ శ్రీకాళహస్తి. నా కింద కాళహస్తి కాన్స్టిట్యున్సీ అండ్ సత్యవేడి కాన్స్టిట్యున్సీ 2 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. సత్యవేడి కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున 2 సబ్ యూనిట్స్ ఉన్నాయి. ఒక సబ్ యూనిట్ పిచ్చాటలో ఉంటుంది, దానికి డిఈగా రత్నారెడ్డి. ఈ
డీఈకి యాక్ట్ చేస్తున్నారు పిచ్చాడు సబ్జెక్టుకి. పిచ్చాడు మండలం జేఈ లోకేష్, ఆయన లోకేష్. నాగలాపురం జేఈ రేఖ, నారాయణవరం మండలం అలా పిచ్చాటూరు మైనర్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది, దానికి శివబాల అని, వీళ్ళు నలుగురు పిచ్చాటూరులో ఉంటారు. సత్యవేడ్ డి ఆదినారాయణ అనే సత్యవేడ్లో ఉంటారు. సత్యవేడ్ తరఫున బుచ్చినాయుడు కంటిగా చేయి వాళ్ళిద్దరు ఉంటారు, మా భాష చిన్నబాబు అని. కేవీపురం మండలానికి సురేష్ జేయి, సత్యవేడు మండలానికి బాబు అంటాడు, ఆయన వరదాయ మండలంలో జేయి దేంతో బాయ్ కార్డ్స్ ఇచ్చాము. లాస్ట్ 5 yearsగా 2019 నుంచి 2024 వరకు ఈ ఎమ్మెల్యే గారే మనకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉండి ఎన్నో పర్యాయాలు మేము విజయవాడ చుట్టూ తిరిగి ప్రతి ఒక్క వర్క్ కోసం ట్రై చేశారు, కానీ ట్రై చేయడమే జరిగింది, కానీ ఒక వర్క్ కూడా శాంక్షన్ కాలేదు. వచ్చిన వర్క్లకు కూడా మనకి పిచ్చాడు R&R కింద 33 కోట్లు జైకార్యంతో మొదలు పెట్టాం, కానీ 6 కోట్లు బిల్లు అయ్యేటప్పటికీ వాటికి బిల్లు రాకుండా పనులు ఆపేశారు. ఏది కూడా లాస్ట్ 5 yearsలో ఒక బిల్లు కూడా రాకుండా కాంట్రాక్ట్ ఎవరు ముందుకు రాలేదు, అది అందరికీ తెలిసే విషయమే. అది కాకుండా 19కి ముందు జరిగిన నీరు చెట్టు బిల్స్ అన్ని చాలా మంది ఇక్కడ కాంట్రాక్టర్ వచ్చినారు, అందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి కొందరు పేమెంట్ ఇచ్చాము, కొందరు కోర్టుకు పోకుండా ఉన్న వాళ్ళకి కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పి ఆర్డర్స్ వస్తున్నాయి. పార్టీ అధ్యక్షులకి మరి నాయకులకు కూడా సమిష్టిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కోణాలకు కూడా ప్రచారిస్తూ మనకున్నటువంటి కొద్ది రోజుల్లోనే సంక్షేమాలు ఏదైనా విషయం అన్నీ కూడా తీసుకుంటారు, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారులు వాదాన్ని మనం పరిగణిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమన్వయం చేసుకోండి. 2-3 రోజుల్లో ఎంఆర్ఓ వచ్చేస్తారు. ఈ ఎంఆర్ఓ వచ్చిన తర్వాత హౌస్ సైట్స్ కానీ శ్మశాన రోడ్లు కానీ ఇతరాత్ర ఇబ్బందులన్నీ కూడా అందిస్తాం. మీ ఆశీస్సులతో అధికారులు అందరూ కలిసి పనిచేయండి. ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామంటే మొట్టమొదటి వచ్చిన ఫండ్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగకూడదు. గతంలో పెద్ద అది డిసెంబర్ పెట్టింటే పోయింది. మొట్టమొదటి వచ్చిన ఫండ్స్ ఇది. ఎక్కడైతే ఫండ్స్ తెచ్చామో ఆ నిధి ఎక్స్పెండిచర్ అయిపోవాలి. అలాగనే మీకు మనం చేసుకున్నాము, అందరూ ఎండిఎస్కి వెళ్ళండి, కూర్చోండి, ఎక్కడ అవసరమో అది పెట్టండి. ఈ 60 లక్షల పోను మిగతా ఒకవేళ ఇది కూడా ఉందనుకుంటే ఆర్డర్ చేసుకోండి. అందరితో సమయం చేసుకొని మంచి కార్యక్రమానికి నాయకులండి. మీకు ఏదైనా కూడా ప్రభుత్వ పరం వచ్చేదండి కూడా మన అధికారులు మీరు ప్రజలు అందరూ కలిసి పని చేసుకుంటాం, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఆల్టర్నేటివ్ కూడా ఎవరికి కూడా నేను మీకు తెలియకుండా ఎక్కడ పని చెప్పే ఆలోచన లేదు. నేను నా బంధువులు, నా మిత్రులు, నా స్నేహితులు ఎవరికి కూడా పని అప్పచెప్పను. కష్టపడినటువంటి మీకు అందరికీ కూడా న్యాయం ధర్మం చేయాలని ఆలోచన పోతున్నాను. మీరు కూడా అలా నడుచుకుంటారని. మీకేదైనా ఇబ్బంది వస్తే నాకు ఇబ్బందిగా, ప్రభుత్వం వాళ్ళకి వస్తే మన ప్రభుత్వం మన చేయాలనేటువంటిది ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కష్టపడుతున్నారు. అందులో 50% మనం కష్టపడతాం. సరే రాత్రి వెళ్ళిపోయినాం, 4 గంటలు గడవడం గురుకుల పాఠశాల. చాలా అభిమాన పరిస్థితి, చాలా మోసమైన పరిస్థితి. మా ఎంపీడీ గారు ముందుగానే వెళ్ళారు, మళ్ళీ ఎంపీడీ గారికి చెప్పాను, పీడీ గారు నమ్మన్నాం, మళ్ళా అల్పరాజు నమ్మన్నాం, మళ్ళా దాన్ని మంత్రి దగ్గర తీసుకుపోయినాం. ఆ రెడ్డిపై అయిపోయింది. ఆ విధంగా చేయగలిగితే మనం రెడ్డిపై చేసుకోవచ్చు. ఏమో జరిగిందలే, ఏమి వేసారులే, పోవచ్చనుకుంటే దాన్ని డైలీ రాస్తాం. ఎలాంటి పరిస్థితులు కూడా మీడియాకు అవకాశం ఇవ్వకుండా, ఎలాంటి పరిస్థితి కూడా ప్రెస్కి వెళ్ళకుండా వీలున్నంత వరకు మన కాన్ఫరెన్స్లో మన శక్తి మీద పనిచేస్తాం. మంచి పని చేసి మంచి వ్యక్తిని ఆశిస్తూ మరోసారి మా పార్టీ సోదరులు ఎలాంటి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా తెలియక తప్పు చేయరు. ఏదో కొన్ని పొరపాటు ఉంటుంది, మన కుటుంబ సభ్యులుగా భావించాలని. ఇది కుటుంబం, ప్రజాప్రతినిధులు కానీ పత్రికలు కానీ ప్రభుత్వ అధికారులు మన ముగ్గురు కూడా ఒక అనుసంధానం పనిచేయాలా. ఒకవేళ ఈ విధానం మేము నేర్చుకోవాల్సి ఉంటుంది, చెప్తే తెలుసుకుంటాం. ఎక్కడైనా అవసరం వస్తే దానికి సహకరించమని, వానాకాలం వస్తుంది కాబట్టి అప్రమత్తం ఉండమని ఈ 3
మనకు ఆగస్టులో మంచి పథకాలు పెడుతున్నారు. ఉచిత బస్సు కానీ, తల్లి వందనం కార్యక్రమం కానీ, ఇలాంటి అమ్మ క్యాంటీన్లు కానీ చాలా మంచి మంచి పథకాలు పెడుతున్నారు. ఇవన్నిటి కూడా మనం అనుసంధానం చేసుకొని మీరు ప్రజలకు అందుబాటులో ఉండి మీతో పాటు నేను ఉంటాను. ఒక రోజు నిలబడిన మీతో వస్తాను, కలిసి పనిచేసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి మిగతా నియోజకవర్గం పోల్చుకుంటే మన ప్రాంతంలో మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నాయని పేరు తెచ్చుకోవాలా. అలాగనే ఎక్కడికి చిన్న చిన్న కంప్లైంట్లు వచ్చిన మా నాయకులు పోలీసులకు వెళ్ళి పరిస్థితి తీసుకోండి. నేను ఎస్పీలో అయినా డిఐజీ రిక్వెస్ట్ చేస్తాను. ఎటువంటి పరిస్థితులు ఎస్ఎస్ కేసు పెట్టినా కూడా అది ఎస్పీకనే చెప్పి పిలిపిస్తాము. పొరపాటున కూడా మా ఎస్సీలు కానీ ఎవరైనా కూడా ఒక కోప బుద్ధితో పెడితే అది నష్టపోతాం. నీకు చెడ్డ పెరుగుతుంది, నాకు చెడ్డ పెరుగుతుంది. అలాంటివి కూడా మనం సరి చేసుకొని ప్రశాంతమైన వాతావరణం ఉండాలి నియోజకవర్గం. మన నియోజకవర్గం రిజర్వ్ కాన్స్టిట్యూట్ అయినా తమిళనాడు బాగా ఉన్నాం. ఇది చేసే పని తమిళనాడు తెలియాలి. చంద్రబాబు ఏమి పథకాలు ఇస్తున్నాడో అవన్నీ కూడా వాళ్ళకి తెలియాలంటే 5 మండలాలు తమిళనాడు ప్రారంభం ఉంది. అందుకని నేను ఆర్ఎంపీ కానీ పంచాయతీ మంత్రి కూడా రోడ్లు కూడా శ్రద్ధ వహించి చేస్తాను ఆశిస్తూ, తప్పకుండా మనకున్నటువంటి వ్యక్తిలో మనకు టైం ఉంది, ఓనర్ టైం ఉంది. ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు చేస్తారు. అప్పటికప్పుడే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రోడ్స్ కూడా ఇమ్మీడియట్గా కొన్ని వేలాది కిలోమీటర్లకి టెంపరీగా చేయండి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆలోచిస్తేనే దేవి పెడతాడు. ఈరోజు ఇమ్మీడియట్ కలెక్టర్ పిలిపిస్తున్నాడు. కాబట్టి మా ఎంపీలు కూడా ప్రజలకి సమాధానం గుర్తులై మన నియోజకవర్గంలో ఏ మండలం కూడా మీడియా కానీ ప్రెస్ కానీ ఎక్కడ కూడా వెళ్ళకుండా ఎక్కడైనా సమస్య వస్తే మీరు ఇమీడియట్గా ఎంపీడీ కానీ ఎంఆర్ఓ కానీ సంబంధం ఏంటి ఆ రెస్టారెంట్ కండి వాళ్ళండి నేను వస్తా. వాళ్ళు అక్కడ ఏం సమస్య ఉందో తెలుసుకొని మన బిఎడ్ సుధా